కాలు చేతులు ఇరుగుతానే తొర్రూరు బస్సులు ఎక్కాలంటే ఎక్కడానికి కూడా బస్సు అందుంటలేదు. టైం కు బస్సులు కూడా మొత్తలేవు. ఫ్రీ బస్సులు అయిన కాంచి అయితే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. సో ఇప్పుడు రెండు పార్టీలతో పోల్చుకుంటే ఏ పార్టీ బెటర్ గా పనిచేసింది, ఏ పార్టీ ఇప్పుడు అవకతవకలు ఉన్నది? తను 5 సంవత్సరాలు చేసిండు, తన అనుభవం అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇతను చేస్తే తెలుస్తది కదండి. ఇప్పుడు 3 నెలల్లో కొన్ని హామీలు 6 హామీలు ప్రకటించింది కదా అమ్మ. 6 హామీలు ఇచ్చిండు, 3 చేసినా అంటున్నాడు కదా. ఆ 3 చేసిండ్లు కరెక్టే గానీ ఇంకా అవి కన్ఫర్మ్ మనకు తెలియట్లేదు కదా. 6 హామీల్లో 3 చేసిలని మీరు అంటున్నారు కదా. సో అది ఊర్ల వరకు వచ్చి మనకు 6 హామీలు అమలైనట్టు కనిపిస్తుందా? గ్యాస్ ఫోన్లలో చెప్పడం మాత్రమే కనిపిస్తుంది. ఫోన్లలో అయినాయి అంటే వాళ్ళు వీళ్ళు అంటేనే తెలుస్తుంది. రైతు బంధు మీకు 4 ఎకరాలకు పడ్డాయి అన్నట్టుగా మెసేజ్ వచ్చింది కానీ బ్యాంక్ లో అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అంటున్నారు. 2 ఎకరాలు 3 ఎకరాల వరకు పడ్డాయి అంటారు. 5 ఎకరాల వరకు ఇంకనైతే పూర్తిగా వల్లే, మరి వస్తాయి కావచ్చు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పుంజుకునే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మళ్ళీ కాంగ్రెస్